గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుల మా తండ్రి నీ వాక్యం ధ్యానించుగా నీ వాక్యం సత్యం మాకు బోధించి విశుద్ధపరిచి ప్రభు సాత్విక సంఘంపై నేను మాకు ఇచ్చినటువంటి జ్ఞానాలను బట్టి నీ ఆధ్యాత్మిక బోధన బట్టి కొందనాలు చెల్లిస్తూ నడిపించి బలపరచమని మధ్యకు ఆహ్వానిస్తూ ప్రార్థించి వేడుకొంచుతాము స్వామి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి చక్కటి అంశం కొద్దిగా అఫీషియల్ కోర్ట్ వర్క్ను బట్టి మనం జ్ఞాపించాం. మనం దాదాపుగా 2 భాగాలకి ఇది 3వ భాగంలోకి వచ్చాం. సార్డిస్ సంఘంలో 3వ భాగం ఈరోజు మనం ముగించుకుందాం. మనం ఇప్పటి వరకు ధ్యానించినటువంటి ఆ అంశాలలో మొదట చెప్పినటువంటి మాట ఈ చుక్కల గురించి, దేవదూతల గురించి మరి మనం జ్ఞాపకం చేసుకున్నాం. 7 ఆత్మల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే రీతిగా దేవదూతల గురించి అవన్నీ మనం క్లియర్గా మనం ధ్యానించడం జరిగింది. దాని తర్వాత ఈ యువర్ లివింగ్ బట్ యాజ్ నేమ్ సేక్ బట్ యువర్ డెడ్, మీరు బతుకుతున్నారు కానీ చచ్చిన వాళ్ళని ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానిలో చాలా విషయాలు మనం చేసుకున్నాం. యాక్టింగ్ యాజ్ అ లివింగ్ రిప్రజెంటేషన్ బట్ లాక్స్ ఎసెన్స్ ఆఫ్ ద ట్రూ పర్సన్. నిజమైన వ్యక్తిలో ఉండవలసినటువంటి తాత్పర్యం లేక యాక్టింగ్ చేసి డ్రామా చేస్తున్నటువంటి స్థితిని బట్టి వారు చచ్చిన వారై ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత వాళ్ళు బాహ్యంగా శారీరకంగా జీవించుతున్నారు కానీ ఆధ్యాత్మికంగా చచ్చిన వారని మనం దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒకడు ఏమంటాడంటే ది క్రిస్టియన్ ఫెయిత్ వాజ్ లైక్ ఎ మూవింగ్ షాడో, నడిచి వెళుతున్న సాగి వెళుతున్న ఒక నీడగా ఉన్నది కనుక వారు చచ్చిన వారిగా గుర్తు చేయబడ్డారని మనం చూసాం. ఇట్ ఈస్ లైక్ లుకింగ్ లైక్ అంటే అందరి మధ్య జీవిస్తున్న వారు కానీ వారు ఆధ్యాత్మికంగా లోపల చచ్చిన వారని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజమే దేని బిడ్డలా, చాలా యాక్టివ్గా ఉన్నట్టుగా కనబడుతుంది కానీ ఇట్ ఇన్ రియాలిటీ అది స్పిరిచువల్గా ఇన్యాక్టివ్. అంటే చాలా ఉధృతంగా ఉన్న సంఘంగా కనబడుతుంది కానీ అది ఉధృత లేని జీవమైన సంఘంగా, జీవచ్చల ఉన్నటువంటి సంఘంగా మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. జెన్యూన్ కమిట్మెంట్ లేదు, యథార్థమైనటువంటి సమర్పితమైనటువంటి ఆలోచన జీవితం వారికి లేదని, దానివల్లే వారు చచ్చిన వారుగా ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఏమంటాడంటే ఇట్ ఈస్ అ లైఫ్లెస్ చర్చ్, జీవము లేని యొక్క సంఘం, ఆధ్యాత్మిక వైబ్రత అనగా ఉత్సుకత లేనటువంటి జీవితంగా సంఘంగా వాళ్ళు ఉన్నారు కనుక ఇట్ ఈస్ అ లైఫ్లెస్ చర్చ్. బయట కనబడేదేమో చాలా కనబడుతుంది కానీ లోపట జీవము లేని చర్చిగా మనం మత్తయి సువార్త 23:27 నుంచి 28 వరకు వచనాలలో మనం చూసుకున్నాం. అదే రీతిగా మళ్ళా ఇంకా కొన్ని విషయాలకు వచ్చినప్పటికి ఏమంటామంటే ఈ సార్దీస్ సంఘంలో ఎటువంటి ప్రాసిక్యూషన్ లేదు, ఎటువంటి జజబేలు లేదు, ఎటువంటి నికులాయితులు లేదు, కానీ వీళ్ళు చచ్చిన వారుగా ఉన్నారు. దెర్ ఇస్ నో ప్రాసిక్యూషన్ కానీ దే వర్ డెడ్. తర్వాత అంశంలో హిపోక్రసీ గురించి మాట్లాడుకున్నాం. హిపోక్రసీ అది ఏంటంటే ఒక గ్యాప్ బిట్వీన్ ది పబ్లిక్ పర్సనాలిటీ అండ్ ప్రైవేట్ పర్సనాలిటీ. కనబడేది ఒకటి, కనబడేది ఒకటి. తర్వాత నువ్వు ఏదైతే నమ్ముతున్నావో దానిని అనగా విశ్వాసాన్ని, ఆ దేవుని వెంబడించి నీ వ్యక్తిగతమైనటువంటి పర్సనాలిటీకి నీవు కనబడుతున్నటువంటి పర్సనాలిటీకి చాలా డిఫరెన్స్గా ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. ఎక్కడ కూడా పబ్లిక్లో కూడా ఉన్నటువంటి జీవితంలో ఆధ్యాత్మిక వాస్తవికతను లేని జీవితం అని, డు నాట్ మ్యాచ్ అన్ అవుట్వర్డ్ రైచియస్నెస్ విత్ ఎ ఫుల్ అన్క్లీన్లీనెస్. అంటే బయట కనబడుతున్న దానికి నీ హృదయంలో ఉన్నటువంటి అన్క్లీన్లీనెస్కు పొంతన లేని ఆ జీవితం కనబడుతున్నట్టుగా మనం చూస్తాం. నిజమే, ఒకడు ఏమంటాడంటే అలంకరింపబడిన సమాధులు అని అంటాడు ఒక దగ్గర. అలంకరింపబడిన సమాధులు, భయంకరమైన అంటే బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ సమాధులని దానికి మనకు ఈ యొక్క హిపోక్రసీలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమంటే వీళ్ళని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం విషయమై భ్రష్టమై ఉండి అక్రమం వలన ఆయనను ఎరుగి ఉన్నారని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తుంటున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, పరిసరాలను పులిసిన పిండిగా జ్ఞాపకం చేసి వాళ్ళు చాలా క్రూకెడ్నెస్ తోటి ఉన్నట్టుగా, సెల్ఫిష్నెస్ తో ఉన్నట్టు వారుగా, క్రియలు లేని విశ్వాసంతో ఉన్నట్టు యాకోబు పత్రిక మనం చూస్తాం. అదే రీతిగా వారు ఎదుటి వారికి తీర్పు తీర్చేవారు. నీ కంటిలో నలసను నువ్వు తీసుకోకుండా ఇంకొకరికి ఆ తీర్పు తీర్చే తత్వం వారికి ఉన్నట్టుగా వారు మొదటి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎదుటి వారిని బాధించు నీవు బాధపడుతూ అనగా భయంకరమైనటువంటి ద్వేషంతో ఉన్నవాడు వారు కనుక వారిని
మనము ఒకటే నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును కూడా పలికేవారు. ఇవన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ వెరీ డేంజరస్ యాటిట్యూడ్ అంటాం మనం. ఏమంటాడు తెలుసా? మనుషుల ఎదుట కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని యెడల పరలోకమందున్న తండ్రి మీ వద్ద నుండి మీరు ఫలము పొందరు. అంటే అన్ని దాచి పెట్టుకుంటారు అనమాట. ఎక్కడ కూడా కనబడదు, ఎక్కడ కూడా. నిజమే దేవుని బిడ్డలారా, ఇది భయంకరమైనటువంటి స్వభావం మనం చూస్తుంటున్నాం. అక్కడ చాకరికి ఏమంటాడంటే అక్కడ మీ దేవుడు మీ హృదయం చూస్తున్నాడు. గాడ్ ఈజ్ లుకింగ్ అట్ యువర్ హార్ట్స్. కనుక మీరు జాగ్రత్తగా ప్రవర్తించాలని హెచ్చరిస్తూ ముందుకు సాగాడు. నిజమే. మన మూడో అంశంలోకి వద్దాం. వాట్ ఈస్ స్పిరిచువల్ డెత్? ఇప్పుడు చచ్చారు, ఎందుకు మీరు బతికి ఉన్న చచ్చినట్టుగా కనబడుతున్నారు? ఇట్స్ ఎ రెఫరెన్స్ టు ఆల్ ఆఫ్ అస్. వాట్ ఈస్ స్పిరిచువల్ డెత్? స్పిరిచువల్ డెత్ ఈస్, మంచిగా ఉండండి, మనం ఆ చివరి బాగా వచ్చాం. స్పిరిచువల్ డెత్ ఈస్ సెపరేషన్ ఆఫ్ మ్యాన్ ఫ్రమ్ గాడ్ డ్యూ టు సిన్. పాపము వలన మానవుడు మానవు నుండి వేరు చేయబడుట. సెపరేషన్ ఆఫ్ మ్యాన్ ఫ్రమ్ గాడ్ డ్యూ టు సిన్. దేవుని నుంచి పాపము వలన వేరు చేయబడుటనే ఆధ్యాత్మిక మరణం. అంటే వీళ్ళు శారీరకంగా ఉన్నారు కానీ, బాగా భక్తి కనబడుతున్నారు కానీ, వీరు ఆధ్యాత్మికంగా చచ్చిన వారు కనుక వారు బ్రతికి చచ్చిన వారు. ఏంటిది సెపరేషన్ ఫ్రమ్ గాడ్ ఫ్రమ్ అంటే వారి ఆత్మలు కూడా. ఎజికేల్ గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం, నీ పాపములు నిన్ను నీ దేవుని నుండి వేరు చేయుచున్నవి. గాడ్ హస్, బికాస్ ఆఫ్ యువర్ సిన్ యూ హ్యావ్ బిన్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి వేరు చేయబడేది. ఎజికేల్ గ్రంథం 18:4వ వచనం మనం చూడవచ్చును. అదే యెషయా గ్రంథంకి వచ్చేటప్పటికి 59వ అధ్యాయం 2వ వచనం నుంచి 15 వచనాలు చూడండి. అవి అక్కడ అంటే నేను అనుకున్నంటే అవి చాలా చక్కగా బోధించబడుతున్నాయి. యెషయా గ్రంథం 59 2వ వచనం చాలా సుదీర్ఘంగా చెప్పాడు. నేను గమనించదు ఎప్పుడు కానీ, చాలా సుదీర్ఘంగా చెప్తాడు. కొద్దిగా ఈరోజు ప్రసంగం ముగించుకుందాం. 59వ అధ్యాయం 2వ వచనం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. అక్కడేమో వేరు చేసింది అన్నాడు, ఇక్కడేమంటున్నాడు? మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. బాగా జాగ్రత్త వినండి. ఎందుకు బతికిండి చచ్చిన వారు అంటే, ఈ బ్రతికుండి చచ్చిన వారు ముఖములు దేవుని సన్నిధానం నుంచి తింపివేయబడ్డాయి. మీ పాపములు ఆయన ముఖములకు మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు, వింటలేడు. దట్ మీన్స్ నీ స్వరం వినబడదు. మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. ఎవరు వీరు? ఆధ్యాత్మికంగా చచ్చిన వారు. దోస్ హు ఆర్ ఇన్ స్పిరిచువల్ డెత్, దే హావ్ బీన్ సెపరేటెడ్. ముఖములు తింపబడ్డాయి. దేవుని మాట వాడు విన, అంటే దేవుని యొక్క స్వరం వీరికి వినబడదు, వీని మాట దేవునికి వినబడదు. ఇదర్ వేస్. ఇంకా పోతూనే ఉన్నాయి చూడండి. మీరు 4, 5 మొత్తం 15వ వచనం దాకా ఈ పాపము గురించి జ్ఞాపకం చేస్తుంది. యూ కెన్ రీడ్ ఇట్ లేటర్. వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు, తాళెపురుగులు వల నెయ్యుదురు. ఆ గుడ్లు తినువాడు చచ్చును. వాటిలో ఒకదానికైనా ఎవడు త్రొక్కిన విషసర్పము పుట్టును. వారి క్రియలు వారి క్రియలు పాపక్రియలే. వారు బలత్కారము చేయువారే. వారు కాళ్ళు పాపం చేసి పరిగెత్తుచున్నవి. 15వ వచనం దాకండి. 15వ వచనం చదువుతున్నాం. చెడుతనం విసించువాడు దోచబడుచున్నాడు. న్యాయం జరగపోవుట యెహోవా చూచెను, ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. ఇంక మీరు చదవండి అవన్నీ. సో దిస్ ఈస్ ద నేచర్ విచ్ బ్రింగ్స్ స్పిరిచువల్ డెత్. దిస్ ఈస్ ద నేచర్ విచ్ ఇస్ బ్రింగింగ్ స్పిరిచువల్ డెత్. భయంకరం అన్నమాట. ఎందుకంటే వీళ్ళలో ఉన్నటువంటి వారు అంధకారమైనటువంటి మనస్సు గల వారై. ఎఫెసీ 4:18. వారు అనగా ఎవరు? వీరు బతికి అంటే ఆధ్యాత్మిక చచ్చిన వారు, అంధకారమైన పాపం చేసిన వారు, అంధకారమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములోనికి వేరు చేయబడిన వారై.
ఎంత చక్కని మాటలు చూడండి. ఎవరు వీరు? పాపము చేత వారి చేతులు ఇవన్నీ కూడా రక్తంతో ఉన్నటువంటి వేళ్లతో సహా దుష్టత్వంతో ఉన్నవారు, వీరు అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయం కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని కలుగు జీవంలోనికి నుండి వేరు చేయబడిన వారై తన మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుచున్నవారు. మనసుకు కలిగిన వ్యర్థతను కలిగి ఇష్టం వచ్చినట్టుగా వేరు చేయబడిన వారై అజ్ఞానము చేత కనుకనే చచ్చిన వారు అంటున్నాడు. దిస్ ఈస్ రెఫరింగ్ టు ఆల్ అవర్ లైఫ్స్. వేరు చేయబడిన వారై, దేవుని నుంచి వేరు చేయబడిన వారై వారు నడుచుతున్నారు. కనుక ఏమైతుంది? ఇప్పుడు దేవుని ముఖం తిప్పేసుకున్నాడు, ఆయన ఆలకించడం లేదు, వినడం లేదు. కనుక దే హావ్ బికమ్ ఇన్కేపబుల్ ఆఫ్ కమ్యూనికేషన్ టు గాడ్. దేవునికి వారు తెలియచేయడానికి అసలు ఆస్కారమే లేదు. బాగా గుర్తుపెట్టుకుని మాట ఐఎమ్ స్పీకింగ్. ఈ ఆధ్యాత్మికమైన మరణం పొందిన వారు ఎవరంటే, వీరు పాపంలో ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన వారు, ఆత్మ ద్వారా దూరం చేయబడిన వారు. ఆయన కనుక మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడినవి, మీ పెదవులు అబద్ధమాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నవి. ఈ 15వ వచనం దాకా ఉన్న వాటి అన్నిటిని బట్టి వారి ముఖం తింపివేయబడింది కనుక, దేవుడు వారి మాటలు వినడం లేదు కనుక, యూ కెనాట్ కమ్యూనికేట్ టు గాడ్, యూ కెనాట్ టాక్ టు గాడ్. హి హస్ టర్న్డ్ హిస్ ఫేస్. ఆయన ముఖమును మీ వద్ద నుంచి తిప్పివేసి ఉన్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. యూ కెనాట్, అంటే ఇంకెప్పుడు కూడా దేవునికి ఏమీ చెప్పలేవు, నీ ప్రార్థన ఆలకించబడదు. ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో ఆధ్యాత్మికంగా చచ్చిపోయాడు ఆయన. అందుకే మనం హిస్టారికల్ సిన్ అంటాం. నా తల్లి నన్ను పాపందే గర్భం ధరించింది అంటాం. ఆ పాపం స్వభావం నీలోనికి వచ్చి, ఎందుకంటే ఆ స్వభావంతో నువ్వు పుట్టావు. బై ద విజ్డమ్ ఆఫ్ ది సిన్, జ్ఞానం యొక్క, పాపం యొక్క జ్ఞానంతో నువ్వు పుట్టావు. కనుక అది హిస్టారికల్ సిన్ గా, అది చరిత్రాత్మక పాపం నీలోకి వచ్చేసింది. అండ్ యువర్ డెడ్ ఫిజికలీ అండ్ స్పిరిచువల్లీ. కనుక ఆయన ఏం చేశాడు? స్పిరిచువల్ గా ఆదికాండం 2వ అధ్యాయం ఈ 17వ వచనం ఉంటాడు, నీవు అది తినిన రోజున నిశ్చయముగా నువ్వు చచ్చెదవు. ఆ మంచి చెడు తెలుసు, ఆ చెట్టు తినొద్దు అంటాడు. తిన్నప్పుడు ఏం అక్కడ చెప్తాడు ఏంటంటే, నువ్వు అది తింటే మాత్రం నిశ్చయముగా నువ్వు చచ్చెదవు అన్నమాట చెప్పబడింది. నిజమే దేవుని బిడ్డలారా. ఆదాము ఆజ్ఞ అతిక్రమం, నిశ్చయం నువ్వు చచ్చె ఎందుకు చెప్పాడు? ఆజ్ఞ అతిక్రమం చేస్తే చస్తావు అన్నాడు. ఆజ్ఞ అతిక్రమం అంటే ఏంటి? దేవుని చెప్పిన మాట, ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్, దేవుని వాక్కు, దేవుని యొక్క వాగ్దానం నువ్వు ఎప్పుడైతే మీరుతావో అక్కడ నువ్వు నిశ్చయంగా చచ్చెదవు అని చెప్తుంది వాక్యం. మనం నిజమే దేవుని బిడ్డలారా. అందుకేమంటాడు? పాపమునకు జీతం మరణమే, నిశ్చయంగా చచ్చెదవు. కనుక ఈ యొక్క సార్దీసు సంఘంలో ఈ వాక్యాన్ని రుజువు చేస్తున్నారు దేవుడు. ఏమంటున్నాడంటే, మీరు జీవించున్నారు కానీ చచ్చిన వారే. కారణం ఏంటంటే మీలో యాక్టివ్ ఫెయిత్ ఎక్స్ప్రెషన్ లేదు. వస్తున్నాం పోతున్నాం అన్నట్టు హిపోక్రసీ, వేసేదానికి సున్నం కొట్టే సమాధుల వల్ల మీరు ఉన్నారు. చక్కని మాట అంటాడు, రియల్లీ లైక్ ఇట్. మీరు అలంకరింపబడిన సమాధులు అంటాడు నవంబర్ 2 నాడు. దీనివల్ల జరిగింది ఏంటంటే, ద రిలేషన్షిప్ ఈజ్ బ్రోకెన్, ద కమ్యూనికేషన్ ఈజ్ బ్రోకెన్. నీకు ఆయనకు సంబంధం లేదు. ఒకసారి ఆలోచించండి. ఏదైనా తొట్టలో ఆదాము అవ్వ ఎవరు చేయబట్టుకుని వచ్చారు? దేవుని చేయబట్టుకుని వచ్చారు. ఎవరితో మాట్లాడారు? దేవునితో మాట్లాడారు. ఎప్పుడైతే పాపం చేసిందో, పాపం చేసినప్పుడు ఆ సంబంధం తెగిపోయింది, ఆ స్నేహం తెగిపోయింది, చేయి పట్టుకొని నడవడం బంద్ అయింది, దేవునితో మాట్లాడడం బంద్ అయింది. దేవుని గుణం వారి నుంచి వెళ్ళిపోయింది కనుక వారు ఆయన వారు కాకుండా సాతాను యొక్క బానిసలుగా మార్చబడి ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, నిజమే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. దేవుని ఆత్మ లేనివాడు దేవుణ్ణి సంతోషపరచడు. దేవుని ఆత్మ లేనివాడు దేవుణ్ణి ఎందుకంటే ఆత్మ లేని వాడు ఏం చేస్తాడు? ఆత్మ లేనివంటే బాగా గుర్తుపెట్టుకోవాలి.
ఆత్మ అంటే ఏదో వచ్చి భాషలతో మాట్లాడడం మాత్రం నీకు అవసరమే. ఆత్మ నీలో ఉన్నప్పుడు నిన్ను దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రవర్తనలోనికి మోల్డ్ చేస్తుంది. ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు గ్రహించడానికి, పైన వాటి సంగతులు గ్రహించడానికి. 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే. మీలో దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావం గలవారే. ఇట్ విల్ బ్రింగ్ ఇన్ టు ద క్యారెక్టర్ స్పిరిచువల్ మేనర్. 8వ వచనం. కాగా శరీర స్వభావం గల వారు దేవుని పరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గల వారే గనక శరీర స్వభావం గల వారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైనా వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది. ద స్పిరిట్ నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని ఉనికి అది ఉంటే నేను గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది, సర్వసత్యంలో తీసుకుని వెళ్ళడానికి నిన్ను నడిపిస్తుంది. కనుక ఎవడైతే దేవుని ఆత్మ లేనివాడైతాడో వాడు చచ్చిన వాడితో సమానమని జ్ఞాపకం చేస్తుంది. నిజమే దేవుని బిడ్డలారా. 1 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలడు. మళ్ళా చూడండి. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయం అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహించడు. దేవుని ఆత్మ లేకపోతే దేవుని గురించిన జ్ఞానం లేదు. దేవుని సంగతులు గ్రహింపలేడు. దేవుని గురించినటువంటి స్వభావం, దైవ స్వభావం నీలోనికి రాదు. కనుక వీడు బతికుండి చచ్చిన వాడు కంటే ఆత్మ లేదు కనుక, ఆత్మ స్వభావంలో లేదు కనుక, ఆత్మ జ్ఞానంలో లేదు కనుక దేవుని సంగతులు నువ్వు గ్రహించలేవు. కనుకనే వారు దేవుని సన్నిధానం నుంచి వేరు చేయబడిన వారు. దే హావ్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మళ్ళీ తిరిగి దేవుని సన్నిధానంలోకి నువ్వు రావాలి అంటే యూ హ్యావ్ టు వాక్. ప్రభువును ఒప్పుకొని ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీద బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీకు బాప్తిసం పొందుతావో ఆత్మ దిగి వచ్చి సాక్ష్యం ఇచ్చి నీలో ఆత్మ ప్రవేశిస్తుంది కనుక నీవు ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహిస్తావు. ఆత్మ సంబంధమైన జ్ఞానం వస్తుంది. కన్నులు మనోనేతం తెరవబడతాయి. ప్రభువు సుమి, యు విల్ అండర్స్టాండ్ ద స్పిరిచువాలిటీ ఆఫ్ బీయింగ్ వన్నెస్, ఎంజాయింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఆత్మ వచ్చి ఉన్నటువంటి సత్యాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది. నిజమే దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. నేను మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో ఆత్మ లేకపోతే నీటి మూలము లేదు, ఆత్మ మూలము లేదు. కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేట బాప్తిసం పొందడం వలన అనగా నీటి మూలముగా అనగా వాక్యానుసారంగా, ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్మతో జన్మించబడకపోతే అని దేవునికి వారసుడు కాడు, దేవుని రాజ్యంకు రాడు. యు విల్ నాట్ బి కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్. మనం చెప్పాను, ఎక్కడ కూడా క్రైస్తవ మతం లేదు. There is no religion of Christianity. Christianity is the way of God. దేవుని మార్గం విశ్వసించే వెంబడించే మార్గం. అఫ్ కోర్స్ రాను దాన్ని బట్టి పిలువబడుతున్నాము. నాట్ జూయిష్ పీపుల్. జూడాయిజం లేదు. యూదులకు నమ్మినటువంటి విశ్వాసం అంటే తండ్రి అయిన దేవుడు, మోనోథియిజం అంటారు దీన్ని. ఓన్లీ వన్ గాడ్. బట్ వన్ థింగ్, నీటి మూలముగా అంటే వాక్యానుసారముగా. వాక్యం నీలో ఉంటే ఆత్మ నీలో వస్తుంది. ఆత్మానుసారమైనటువంటి జననం అంటే మన సిఎస్ఐలో కన్ఫర్మేషన్. నీటి మూలమైన జన్మ అంటే మన సండే స్కూల్ యూత్. దే ఆర్ బీయింగ్ టాట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం బోధించబడాలి. ఆ వాక్యం ఉండటం వల్ల విశ్వాసం కలగాలి. ఆ విశ్వాసం నోటితో ఒప్పుకొని
హృదయంలో నమ్మి సాక్ష్యం ఇవ్వగలగాలి. అది జన్మ, నూతన జన్మ. ఏలియనేటెడ్ కనుక ఇటువంటి లేదు కనుక వారు దేవుని నుండి వేరు చేయబడిన వారై అందుకే ఏమంటాడు అక్కడ, మంచి మాట అంటాడు, మీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణముగా కనబడుటలేదు. మీ క్రియలు దేవుని ఎదుట అంటే మీరు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించలేదు గనుక మీ క్రియలు సంపూర్ణముగా కనబడుటలేదు. వాట్ వండర్ఫుల్ థింగ్. ఇప్పుడు రెండవది, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవి నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావన మిగిలిన వాటిని బలపరచుము. నువ్వు జాగ్రత్తగా రా. ఇట్ ఈస్ అ కాలింగ్ ఫర్ ద రిపెంటెన్స్. లీవ్ అండ్ కమ్. సరే నీవు ఎట్లనే ఉన్నా సరే, తక్కిన వారేంటి అంటే దేర్ ఇస్ డివిజన్. దేర్ ఆర్ సమ్ పీపుల్ హు ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్ విత్ ఫెయిత్. నా ఉగ్రత మీ మీదికి రాకుండా లోతు వలె అబ్రహాం చేసిన ప్రార్థన చేయండి. టర్న్ బ్యాక్ అండ్ కమ్ టు మీ. దట్ ఈస్ వేర్ చర్చ్ ఇస్ కాల్డ్ ఫర్ రివైవల్. మనం పరిశుద్ధులమని కాదు సుమి, దేవుని యొక్క నీటి మూలంగా ఆత్మలో జన్మించిన మనమే బాధ్యత పోబడింది. ఏంటది? వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ బెస్టోడ్ ఆన్ us? నౌ యు కమ్ బ్యాక్. వారు చావకుండా నువ్వు ప్రార్థన చేస్తూ నువ్వు మానవంచిపోద్దు, వారి కొరకు కూడా ప్రార్థన చేయి. I'm telling you once again, there is a call for the revival of the church. ఇది విడిచిపెట్టి మనం గుడులలో ఓట్లాడుకుంటూ కోట్లకు వెళ్ళుకుంటాం. న్యాయమే. దేవుని బిడ్డలారా, మీ క్రియలు జాగ్రత్తగా లేవు కనుక 3వ వచనం కింద, ఉపదేశం పొందితివో ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనొచ్చు. అనగా నీకు ఆల్రెడీ వాక్యం చెప్పబడి ఉంది. యు హ్యావ్ రిసీవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీకు తెలుసా, తప్పైన కుమారుడు దేవుడు పోయి వెతకలేదు, నాణ్యాన్ని వెతకలేదు, జీవం లేదు. అది నిర్లక్ష్యం వల్ల తప్పిపోయింది, అజ్ఞానంతో తప్పిపోయింది గొర్రె. దానికి జ్ఞానం లేదు, కానీ కుమారుని నడిపించాడు, మార్గం చూయించాడు, నిత్య జీవాన్ని అతనికి అందించాడు. నా మాట ఆయన విశ్వాసం ఇచ్చినవాడు నశింపక నిత్య జీవం పొందునని వాగ్దానం ఇచ్చాడు. కనుక ఎరిగిన వాడు కనుక ఎదురు చూస్తూ ఉన్నాడు. తానే తిరిగి రావాలి, తెలియనిది కాదు. నేనెన్నడను ఎడబాయను, విడువను. నన్ను ఆశించిన నన్నుడు ధన్యుడు. వాడెన్నడను తృణీకరింపబడడు, అవమానపరచబడడు. కమ్ బ్యాక్. The same fact is being told here. You come back. I'm waiting for you. నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు. రండి, సంతోషిద్దాం. పోయిన నాన్నని వెతికినప్పుడు అందరితో చెప్పి సంతోషపడింది. తప్పిపోయిన గొర్రెను వెతుక్కుని తీసుకొని వచ్చినప్పుడు భుజాల మీద వేసుకొని ప్రేమను చూపించాడు. కుమారుడు తిరిగి వచ్చినప్పుడు సౌరం చేయించి, శుభ్రం చేయించి, ఉంగరం దొరికాడు. చచ్చిన వారి వలె ఉన్నవాడు అంటాడు అన్నప్పుడు, నేను నీతోనే ఉన్నాను కదా, ఏడున్నావు? నువ్వు ఉండి లేనట్టే. నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు. కమ్ బ్యాక్, తిరిగి రండి. అక్కడ ఇంకో మాట్లాడండి, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఐ విల్ కమ్ టు యూ. దొంగ వలె వస్తా కనుక రండి, సమాధాన పరచబడుదాం. కమ్ బ్యాక్ టు గాడ్. కమ్ ఫర్ ద సాల్వేషన్. మారు మనసు. 3వ వచనం, మారు మనస్సు పొందుము. నువ్వు ఎందుకంటే మారు మనసు పొందు, ఎందుకంటే నేను దొంగ వలె వస్తాను. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అయ్యో, ఒక్క గడి అయినా మీరు ప్రార్థన మెలకువగా ఉండలేరా? నిద్రభారంలో ఉంటున్నారా? వస్త్రము ధరించుకొని జాగ్రత్తగా ఉండు సుమి. You wear your clothes and be ready. When I come like a thief. దేవుడు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నేను దొంగ వలె వస్తాను కనుక మీరు జాగ్రత్త సుమి. నూతన వస్త్రం ధరించుకో, రక్షణ వస్త్రం ధరించుకో. కొందరు తెల్లని బట్టలు ధరించుకున్న వారు, అయ్యో నేను తీర్పాటు చూడగా 7వ అధ్యాయం 13 తీయండి.
ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి ఉమ్, వచ్చిరని నన్ను అడిగాను. ఉమ్. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా, అతడు ఇలాగ నాతో చెప్పాను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని ఈ తెల్ల బట్టలు ఏంటో తెలుసా? రక్షణ వస్త్రమే కాదు సుమి, రక్షణ వస్త్రమే కాదు. గొర్రె పిల్ల వంటి యేసు రక్తములో వారి బట్టలను పాపములు ఉతుక్కున్నవారు, మారు మనసు పొంది ప్రభు యుద్ధకు వచ్చిన వారు. నా స్వరం విన నా గొర్రె ఇది, రా మారు మనసు పొందు. అయితే మీరు తెల్లని వస్త్రం ధరించుకున్న వారిని చూస్తారు. వారు ఎవరంటే, వారు అది రక్షణ వస్త్రం ధరించుకున్న వారు, వారు మనంలో నుండి జీవనకు నడిచిన వారు, వారు నాతో కూడా సంచరించెదరు. నేను దాదాపుగా 1986 ఒకసారి మోకాళ్ళుండి నేను రాబర్ట్ నతలయ్య గారు ప్రార్థన చేస్తున్నాం. ఈజ్ మై స్పిరిచువల్ ఫాదర్ అపార్ట్ ఫ్రమ్ మై ఫాదర్. నేను భయంకరమైన పోరాటం, నాకున్న వ్యసనాలలో భయంకరమైన పోరాటం పోరాడుతున్నప్పుడు నాకు ఒక 3 కలలు, 3 దర్శనాలు. నేను పరలోక సమూహం తెరిచి ఉండి దేవదూతలుగా మన దయ్యాలు నన్ను తొందర చేయడానికి దిగి వచ్చట చూశాను. నన్ను ఒక బండ కింద కప్పలా పడేసి గట్టిగా తొక్కుతూ ఉంటే, నువ్వు నన్నేమి చేయలేవు, నేను తిరిగి లేస్తాను అని దురాత్మలతో పోరాడాను. పోరాడినప్పుడు మళ్ళీ నన్ను భయంకరంగా తొక్కి వేసేటందుకు తర్వాత బండ తీస్తే నేను మళ్ళీ లేచి కప్పనే లేచి నిలబడింది. ఐ సఫర్డ్ ఫర్ నియర్లీ 1.5 years. ఇంకా అప్పటికి నేను సేవకు రావడానికి నేను ఇంకా నిర్ణయం చేయలే, ప్రార్థన చేస్తున్నాను అంతే. ఆగస్ట్ నెల 7వ తారీఖు, ఐ రిమెంబర్, ఆగస్ట్ నెల 7వ తారీఖు 1985, 84, 85 మ్యారేజ్ అయింది 84లో. నేను అట్లనే భయంకరమైన బ్రూసలాసిస్ అనే రోగం వచ్చింది. నాకు చెప్పింది అది ఎక్కడ ఏముండదు, 103, 104, 105, 106 జ్వరం ఉంటుంది. పాప పుట్టి ఒక 6 నెలలు అయింది అంతే. భయంకరమైన రోగం. నాకు చెప్పి నేను వస్తున్నాను చెప్పి దురాత్మ వచ్చేది. ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. పక్కనే రాబర్ట్ గారు భయంకరమైన రోగం, చచ్చిపోతాడు, డాక్టర్ చచ్చిపోతాడని చెప్పారు. మా నాన్న నన్ను, దిస్ ఇస్ మై 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 విట్నెస్, మా నాన్న నన్ను వెల్లుల్లి జాయిన్ చేసి ఆ డాక్టర్ ఈయన చచ్చిపోతాడని చెప్తే, మా నాన్న రాత్రి బస్ ఎక్కి తిరుపతికి వచ్చి, తిరుపతి టు హైదరాబాద్ వచ్చాడు, నర్సాపురంకి వచ్చాడు. ఆ రాత్రి ఆస్ట్రేలియా నుంచి ఒక డేవిడ్ జిడ్జ్బోర్స్ అనే డాక్టర్ వచ్చి నన్ను పరీక్షించి అప్పటికే నాకు దాదాపుగా 90 ఇంజెక్షన్స్ ఇచ్చారు. పచ్చిపాలు ఎక్సర్సైజ్ చేసినప్పుడు పచ్చిపాలు తాగినందుకు నా మోకాళ్ళ కీళ్ళలో ఎక్కడెక్కడ దాక్కురుంది ఆ యొక్క వైరస్. ₹3 డొలాల్జిన్ అనే టాబ్లెట్ ఇచ్చి ₹3 గురితో బాగుపడ్డాను. తెల్లారి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. మా నాన్న ఇల్లు చేరనే లేదు, నేను ఇంటికి వచ్చేసి. నిజమే. వై ఐఎమ్ టెలింగ్ యూ ఈస్, దేవుని ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అనుభవంలో మారు మనసుతో అయిన తర్వాతనే, దాని తర్వాత మేము సేవకు వచ్చాం. నీ తండ్రిని పిలిచిన దేవుడు నేనే, నా మాట గైకొని నా యందు విశ్వాసం ఉంచిన ఎడల నేను నీ దేవుడైన యందులో నీ చేయి పట్టుకుని నడిపించదను, నా మందిరపై అధికారిగా ఉంచేదను చెప్పిన మాట. ఎస్, వారి బట్టలు యేసు రక్తములో ఉతుక్కునేవారు కనుక రండి, జాగ్రత్త పడండి, మెలుకుగా ఉండండి, ప్రార్థన చేయండి. నేను దొంగ వలే వస్తాను, ఎప్పుడు వస్తానో మీకు తెలియదు కనుక జాగ్రత్త సుమి, జాగ్రత్త. ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు. సో బీ కేర్ఫుల్, బీ మైండ్ఫుల్, బీ మైండ్ఫుల్. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. దీనికి వారు పాత్రులే, నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి గనుక. 16వ అధ్యాయము 5వ వచనం అదే ప్రకటన కాదు. గ్రంథం. అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండు పవిత్రుల పరిశుద్ధుల రక్తము, పవిత్రుల రక్తము వారు కాచినందుకును తీర్పు తీర్చి వారికి రక్తము తాగనిచ్చితివి కదా, దీనికి వారు పాత్రులే. 16వ అధ్యాయం 5వ వచనం ఏంటి?
ఒక్క నిమిషం చూద్దాం. నేను ఎప్పుడు వచ్చేదో మీకు తెలియదు అని ఆ మాట కూడా అక్కడ జ్ఞాపకం చేస్తారు. ఇంకో మాట 15 వచ్చింది. 5వ వచనంలో ఉంది దగ్గర 16:5. 16:5 అప్పుడు కదా. భూతకాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. ఉమ్. నీవు ఈలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా లేదండి, సర్వాధికారి. 15 వచ్చింది. అది రెఫరెన్స్ 15 వచ్చి హెబ్రీ రాసిన పత్రిక ప్రకటన గ్రంథం 16 అధ్యాయం 15 వచ్చింది. 14 చదవండి. ఎబ్రి అవి భాషలో సూచనలు చేయను బట్టి దయ్యంలో ఆత్మలే, అవి సర్వాధికారి దేవుని మహాదేవుని జరుగు యుద్ధమునకు లోకమందులను రాజులను పోగు చేయవలని వారి యొద్దకు బయలు వెళ్ళి ఎబ్రి భాషలో హర్మెగిద్దోను చోటును వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. ఇదిగో నేను దొంగ వలె వచ్చున్నాను. తాను దిగంబరుడుగా సంచరించున్నందున జనులు తన దిశముల చూతురేమో అని మెలకువగా ఉండి తమ వస్త్రమును కాపాడుకుని వాడు ధన్యుడు. అంటే డౌన్ భాగం కదా. ఎబ్రి భాషలో హర్ మెగిద్దోను చోటుకు వాడిని పోగు చేసేదను. మెగిద్దోను ఆ యుద్ధం జరిగే ప్లేస్. ఇదిగో నేను దొంగ వలె వచ్చున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున, అనగా పాపం వలన దిగంబరుగా ఉన్నవాడు జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకుని వాడు ధన్యుడు. మెలకువగా ఉండి చచ్చదని మెలకువగా ఉండి నువ్వు రక్షణ వస్త్రం ధరించుకుని వాడు ధన్యుడు. వండర్ఫుల్ థింగ్. కమ్ ఫర్ ద రిపెంటెన్స్. బి అవేర్, జాగ్రత్త అంటున్నాడు. బి కేర్ఫుల్, కమ్ టు ద లార్డ్. ఎప్పుడు వస్తాడో తెలియని కనుక మెలకువగా ఉండి ప్రార్థన చేయి. ప్రభు వచ్చినప్పుడు ఆయనను అంగీకరించి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండు. అయ్యో ఒక్క గడియలను మీరు మేలుకొని ఉండరా. దెర్ ఇస్ నో స్పిరిచువల్ స్లీప్ ఇన్ ద డార్క్నెస్. డోంట్ స్లీప్ ఇన్ ద డార్క్నెస్. బి అవేకెన్డ్ ఇన్ ద స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికతలో లేచి నిలబడండి. వండర్ఫుల్ థింగ్. నాతోనూ కూడా నడిచెదరు. ఎందుకు నాతో నడుస్తావు? చెప్తూ నేను మధ్యలో ఆగిపోయాను. నేను దర్శనం ఏంటంటే, నేను ప్రార్థన చేస్తూ మా నాన్నని చూడాలని అడిగాను దేవుని. మై ఫాదర్ అండ్ మీ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. దో ఐ వాజ్ ఇన్ రాంగ్ వే, హీ లవ్ మీ సో మచ్. నాకు చాలా ఇష్టం. మా నాన్న కాళ్ళు పిసికేవాడు రాత్రులు పోయి పండుకున్నాక. ఆయన ప్రార్థన చేసి నన్ను ప్రభు దగ్గర తీసుకొచ్చిన తర్వాత నేను మా నాన్నని చూడాలని, ప్రభు మరి ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, నీ వాక్యం చాలా సంగతులు చెప్తున్నాయి కనుక యు ప్లీజ్ టెల్ మీ అని. అంటే నూతన యెరూషలేము అనే ఆ దర్శనం నాకు కలిగింది. యెరూషలేము గుడి కనబడుతుంది, దాని చుట్టూ ప్రజలు తెల్లని వస్త్రాలు వేసుకుని నడుస్తూ ఉన్నారు. మా నాన్న అంటే, ఇక్కడ నీకు నాన్న లేడు, అమ్మ లేడు, నీకు తోబుట్టువు లేడు, కనుక నువ్వు కూడా ఆయన వాడితో తిరుగుతూ ఉండు, నువ్వు కనబడుతుంది అన్నాడు. ఎందుకు గుడి తెలుస్తాయేమంటే, ఇది చివరి రోజున నిలవబడుతుంది. ఆఫ్టర్ ద రాప్చర్ ఆఫ్ గాడ్. అండ్ ఐఎమ్ రియల్లీ టెలింగ్ యూ, ఐ హావ్ సీన్ దట్. గుండ్రంగా తిరుగుతున్నాను. పరిశుద్ధుడు 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 తిరుగుతున్నారు అందరూ. దిస్ ఇస్ వాట్ ఐ హావ్ సీన్ ఇన్ మై విజన్. అప్పుడు మాకు చూపించమంటే, లేదు లేదు నువ్వు కూడా ఇట్టే ఉంటావు. నాకు ఎప్పుడైతే ఈ తెల్లని వస్త్రం విన్నానో వెంటనే నాకు ఆ సీన్ గుర్తుకొచ్చింది. నిజమే నిజమే. ఈ తెల్లని వస్త్రం ధరించుకున్న వారు ఎవరంటే, పరిశుద్ధులుగా దేవుని సన్నిధానంలో బ్రతికి ఉండగానే పాపక్షమాపణ పొంది మొదటి పునరుత్థానములు అనగా 1000 ఏళ్ల పరిపాలనలో ఉండి ఆయనను వెంబడించిన వారు, తీర్పులో ప్రవేశించక నిత్య జీవనం ప్రవేశించిన వారు. ఎస్, నాతో నడుచువారు వీరు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11, 12 వచనాలు చూపిస్తాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం చదవండి. వచనం. మత్తయి సువార్త 22 11, 12.
రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకొని ఒకని చూచి, స్నేహితుడా, పెళ్లి దుస్తులు లేకుండా లోపలికి ఎలాగూ వచ్చితేవని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని నీ కాళ్ళు చేతులు కట్టి వెలుపలి చీకటిలో పారవేడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పెళ్లికి వచ్చినాడు పెళ్లి వస్త్రాలు వేసుకోకుండా, అంటే ఎవరైనా వేసుకోకుండా ఇలానే వేసుకున్నందుకు తీసుకుపోయి చంపేశాడు అంతే. యు ఆర్ నాట్ వర్ది టు కమ్ టు దిస్ డిన్నర్. మంచి చదవండి అక్కడ. దట్ యూ షల్ నాట్ బి అలౌడ్, విల్ బి థ్రోన్ ఇన్ టు హెల్ ఇఫ్ యూ డు నాట్ రిపెంట్ అండ్ కమ్ బ్యాక్. ఒకవేళ నీవు మారు మనసు పొంది పాప క్షమాపణతో తిరిగి నాలోనికి రాకపోతే, నా విందు కనగా పెళ్లి కుమారుని విందుకు రాకపోతే, పెళ్లి కుమారుడు క్రీస్తు, వధువు సంఘమే. Yes, dear friends, you shall not, you will be thrown into the hell. You will be thrown into the hell. దేవునికి తగినట్టుగా సిద్ధపడకపోతే, 2-3 వచనాలు చూద్దామండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-3. ఎఫెసీ 4. కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యము కాపాడుకుంటకు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుచు, మీరు పిలువబడిన పిలుపును తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ విజయంతో సాత్వికముతోనూ నడుచుకున్న వాళ్ళని ప్రభువును బట్టి ఖైదైన నేను మిమ్మల్ని బతిమాలు కొంటున్నాను. పెళ్లి పంక్తిలో కూర్చునేవాడు ఎవడంటే, మారు మనసు పొంది దేవునితో సమాధాన పరచబడవలని కనుక నీవు ఏ రీతిగా ఉండాలి అంటే, నీవు ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకున్నటకు, ఆత్మ సంబంధమైన ఐక్యత దేవునితో కలిగి ఉండి, ఒకరితో ఒకడు అనగా గుణములు ఏం చెప్తాడు, ఒకరితో ఒకడు సహించుచు, మీరు పిలువబడిన పిల్లలకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికముతో నడుచుకున్న వాళ్ళను. దిస్ ఇస్ యువర్ క్యారెక్టర్. కమ్ బ్యాక్, బి అవేర్, వెలుగుగా ఉండు, ఆత్మ కలిగి ఐక్యత కలిగి ఉండు, శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో టాలరేట్ ఈచ్ అదర్, మీరు పిలువబడిన పిలుపును నమ్మకముగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతోను నడుచుకునే వాళ్ళని ప్రభు పౌలు జ్ఞాపకం చేస్తారు. యూ హ్యావ్ టు బి, మై డియర్ చిల్డ్రన్, యూ హ్యావ్ టు బి ఇన్ దట్ మైండ్ సెట్. లేకపోతే నీకు ఆ స్థితి రాదంటున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. యా, చేంజ్ యువర్ సెల్ఫ్, రిడీమ్ యువర్ సెల్ఫ్. కొలస్సీ 1:10. కొలస్సీ 1:10. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టునట్లు ఆయనను తగినట్టుగా నడుచుకునవలెనని. ప్రతి విషయంలో ప్రభువును సంతోషపరచు, ఆయనకు తగినట్లుగా నడుచుకునడి. కమ్ బ్యాక్ అండ్ ఐమ్ టెల్లింగ్ యూ, ఆయనకు తగినట్టుగా నడుచుకునడి, ఆయనకు తగినట్టుగా నడుచుకునడి. చివరిగా మాట ముగిద్దాం. 19 ప్రకటన గ్రంథం 19:8. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలు పొంది సన్నని నారబట్టలు వేసుకొని, ఆ తెల్లని బట్టల వారు పెళ్లి కుమార్తెకు సంబంధించిన వారు, ఆ పెళ్లి కుమార్తెకు సంబంధించిన వారు వారి నీతి క్రియలను బట్టి వారు ధరింప చేయబడతారు. మీ క్రియలు నేను సంపూర్ణంగా చూడలేదు, జాగ్రత్త. వేర్ దోస్ స్పిరిచువల్ సాల్వేషన్ డ్రెస్, రక్షణార్థమైన బట్టలు ధరించుకోండి. రండి, మారు మనసు పొందండి. దిస్ ఈస్ ఫర్ ది కాల్ ఆఫ్ ది సాల్వేషన్ ఆఫ్ ద చర్చ్. ప్రభు అక్కడ ఎందుకు ఆలస్యమవుతుందంటే, ప్రభు రక్షణ పొందుటకు అందరికీ సమయాన్ని కలిగి చేస్తున్నాడు. The church in South India and the church at large should get repented now. Enough, we are spiritually dead. దేవుడు తన కృపను మనం ప్రక్షాళన చేసుకుంటకు మనకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.